ఊరుకు కీడు సోకిందని జ్యోతిష్యుడు చెప్పడంతో మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామస్తులు చెట్ల కిందకు వెళ్లారు. తెల్లవారుజామున వాకిలి ఊడ్చకుండా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వ్యవసాయ బావులు గ్రామ శివార్లోని చెట్ల కిందకు వెళ్లి వనభోజనాలు చేశారు. ఊరంతా ఒకేసారి వెళ్లడంతో గ్రామంలోని వీధులన్నీ వెలవెలబోయాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో వరుస మరణాలు, రహదారి ప్రమాదాలు జరగడంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు సమస్య పరిష్కారం కోసం జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారు. గ్రామానికి కీడు సోకిందని ఒక్కరోజు గ్రామాన్ని వదిలి వెళ్లాలని చెప్పడంతో గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ఊరంతా చెట్ల కిందకు వెళ్లారు. అక్కడే వంటలు వండుకున్నారు. రమేష్, అది నడివాడ గ్రామం. వెనకటి నుండి కూడా ఎట్లా అంటే ఊరుకు చెరుగూడలు ఇట్లాంటివి అయినప్పుడు వెనకటి నుంచి ఎట్లా అంటే ఊరుకు ఒక పీడి లాంటిది వచ్చింది, అట్లా చెన్నై పోవాలి అనే కాన్సెప్ట్తో బయట వంటలో పోయింది. అదే కార్యక్రమం టైప్లో అనుకొని అందరం కలిసి కూడా ఊరంతా ఒక తాడు మీకు వచ్చి అయ్యగారు ఇట్లా కీడు వచ్చిందని చెప్పడంతో అందరం కలిసి ఊరు బయటికి వంటలోకి వచ్చింది. ఇప్పటి నుండి అయినా ఊరు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం ఒకటి గట్టిగా. మా ఊళ్ళో తరచుగా మనుషులు చనిపోతూ ఉంటే ఊరు కీడు వచ్చిందని అయ్యగారిని అడగా చెప్తే బయట వంటకు ఊరంతా కలిసి బయట వంటకు వెళ్ళాము. వనభోజనాలు పోవడం వల్ల పిల్లలు ఎవరు రాలేదు, ఈరోజు అటెండ్ కావలేదు. నిన్న సాయంకాలం చెప్పారు పిల్లలు, పేరెంట్స్ కూడా, సార్ మేము ఈరోజు వంటకి వెళ్తున్నాం 13వ తారీఖు, పిల్లలకు సెలవు అంటే బడిపాట కార్యక్రమంలో భాగంగా సెలవు కూడా కుదరదమ్మా, వెళ్తే వెళ్ళింది వంటకు. పోయి వచ్చినాక పిల్లల్ని పంపిస్తే ఇద్దరు పిల్లలు మళ్ళీ పంపించారు. నేను మా స్కూల్లో మేడం స్టాఫ్ ఇద్దరం అయితే అటెండ్ అయినాం, ఇద్దరం ఉన్నాం.